బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు బలపడిన నైరుతి రుతుపవనాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షపాతం గణనీయంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల చెరువులు, జలాశయాల్లో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి పట్టణ ప్రాంతాల్లో నిరంతరం మేఘావృతమై ఆకాశంతో వాతావరణం చల్లబడింది. కొన్ని చోట్ల మోస్తరు నుండి అత్యంత భారీ వర్షాలు నమోదు కావడంతో జనజీవనానికి పాక్షికంగా విఘాతం కలిగింది. భారత వాతావరణ శాఖ అందించిన నివేదికల ప్రకారం రాబోయే 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని మైదాన ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన బలమైన వర్షాలు పడతాయని అంచనా వేశారు. తడిసిన నేలలు, ఉప్పొంగే ప్రవాహాల దృష్ట్యా రాకపోకల విషయంలో ప్రయాణికులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, భూపాలపల్లి జిల్లాలకు, అలాగే ఏపీలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, ఉమ్మడి గోదావరి జిల్లాలకు అధికారులు యెల్లో అలర్ట్ ప్రకటించారు. సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో లేదా చెట్ల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది.